everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ we were having a టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి నిమిషం కూడా మంచి టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి. మీకు వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో దారి లేదా డ్రైవింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ వింటున్నావా. ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ లిస్నింగ్ ఈ విధంగా అడుగుతాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈస్ నేను చెప్పింది గుర్తుందా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ వాట్ ఐ సెడ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ లాగొద్దు. ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ ఈ తలుపు తీసింది ఎవరు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళు. ఇలా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో గో బ్యాక్ ద వే యూ కేమ్ ఈ విధంగా చెప్తాం. ద వే యూ కేమ్ అంటే నువ్వు వచ్చిన దారిలో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ You have gone too far forward unnecessarily. Now you must go far back. You have gone too far forward unnecessarily. Now you must go far back. అంటే నువ్వు అనవసరంగా చాలా దూరం ముందుకు వెళ్ళిపోయావు, కాబట్టి నువ్వు ఇప్పుడు తప్పకుండా చాలా దూరం వెనక్కి వెళ్ళాలి అని. Now the second example is this whole path is so dark that I am confused. Or this whole way is so dark that's why I am so confused. అంటే ఈ దారంతా కూడా చాలా చీకటిగా ఉంది, అందుకే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ వేరే దారిలో ఎందుకు తీసుకువెళ్ళావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో why did you take them on a different path ఈ విధంగా చెప్తాం. why did you take them అంటే నువ్వు వాళ్ళని ఎందుకు తీసుకువెళ్ళావు అని. Now the first example is why did you have to take a new route instead of the one you always take? Why did you have to take a new route instead of the one you always take? అంటే నువ్వు ఎప్పుడు వెళ్ళే దారిలో కాకుండా లేదా ఎప్పుడు వెళ్ళే దారికి బదులు కొత్త దారిని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది లేదా కొత్త దారిలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని. Another example is it was very late due to going on an unknown route. It was very late due to going on an unknown route. అంటే తెలియని దారిలో వెళ్ళటం వల్ల చాలా ఆలస్యం అయిపోయింది లేదా చాలా లేట్ అయిపోయింది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ దారి తెలియనప్పుడు మాట్లాడకు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ వెన్ యూ డోంట్ నో ద వే ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే why are you sitting in the driver's seat when you don't know the way? Why are you sitting in the driver's seat when you don't know the way? అంటే నీకు దారి తెలియనప్పుడు నువ్వు డ్రైవర్ సీట్లో ఎందుకు కూర్చున్నావు అని. Another example is does anyone know which way to go now? అంటే ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలో ఎవరికైనా తెలుసా అని. does anyone know అంటే ఇక్కడ ఎవరికైనా తెలుసా అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ దారి తెలియకుండా రావడం తప్పే. ఇది కూడా చాలాసార్లే అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో it's my fault for coming without knowing the way. Or it is my fault for coming without knowing the way ఈ విధంగా చెప్తాం. it is my fault అంటే అది నా తప్పే అని. Let's have some examples now. First one is I thought about going but I didn't think about the way. I thought about going but I didn't think about the way అంటే నేను వెళ్ళడం గురించి ఆలోచించాను కానీ వెళ్ళే దారి గురించి ఆలోచించలేదు అని. I didn't think అంటే నేను ఆలోచించలేదు అని. Another example is I don't understand why I came here without knowing the way. I don't understand why I came here without knowing the way అంటే
దారి తెలియకుండా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ వచ్చిన దారి నేను మర్చిపోయాను. ఇలా కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ ద వే ఐ కేమ్. ఐ ఫర్గాట్ ద వే ఐ కేమ్ ఈ విధంగా చెప్తాం. ద వే ఐ కేమ్ అంటే నేను వచ్చిన దారి అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ విచ్ వే టు గో, సో ఐ విల్ టేక్ ద బస్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ విచ్ వే టు గో, సో ఐ విల్ టేక్ ద బస్ అంటే నాకు కరెక్ట్గా లేదా ఎగ్జాక్ట్గా ఏ దారిలో వెళ్ళాలో నాకు తెలియదు, అందుకే నేను బస్లో వెళ్ళిపోతాను అని. Another example is I also find it difficult to drive at night, so I took the bus. I also find it difficult to drive at night, so I took the bus అంటే నాకు రాత్రిపూట డ్రైవ్ చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తోంది, అందుకే నేను బస్సులో వెళ్ళాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ మ్యాప్ చూస్తూ రావడంతో లేట్ అయింది. ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద మ్యాప్, దాట్స్ వై ఐ వాజ్ లేట్. ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద మ్యాప్, దట్స్ వై ఐ వాజ్ లేట్ ఈ విధంగా చెప్తాం. అంటే నేను మ్యాప్ చూస్తూ ఉండిపోయాను, అందుకే లేట్ అయిపోయింది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ డిడ్ంట్ నో విచ్ వే టు గో, సో ఐ లుక్డ్ ఎట్ ద మ్యాప్. ఆర్ ఐ డిడ్ంట్ నో విచ్ వే టు గో, సో ఐ లుక్డ్ ఎట్ ద మ్యాప్ అంటే నాకు ఏ దారిలో వెళ్ళాలో తెలియదు, అందుకే నేను మ్యాప్ చూస్తున్నాను లేదా మ్యాప్ చూశాను అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈస్ even though you know the address, why did you come looking at the map? Even though you know the address, why did you come looking at the map? అంటే నీకు అడ్రస్ తెలిసినా సరే లేదా నీకు అడ్రస్ తెలిసినా కూడా నువ్వు మ్యాప్ చూసుకుంటూ ఎందుకు వచ్చావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఆ దారిలో వెళ్తే చాలా టైం పడుతుంది. ఇలా కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో It will take a long time to go that way. It will take a long time to go that way ఈ విధంగా చెప్తాం. It will take a long time అంటే దానికి చాలా టైం పడుతుంది అని. Now the first example is going that way will take you about half an hour. Going that way will take you about half an hour అంటే ఆ దారిలో వెళ్ళడం వల్ల నీకు అరగంట పైనే పడుతుంది అని. Now the second example is you should have called me first and asked. You should have called me first and asked అంటే నువ్వు నాకు ముందుగా కాల్ చేసి అడగాల్సింది అని. Now the last sentence is ఈ టైంలో ఆ దారిలో వెళ్ళడం మంచిది కాదు. ఇది కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఐడియా టు గో దాట్ వే అట్ దిస్ టైమ్ ఆర్ ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా టు గో దాట్ వే అట్ దిస్ టైమ్ ఈ విధంగా చెప్తాం. నాట్ అ గుడ్ ఐడియా టు గో అట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో వెళ్ళడం మంచిది కాదని అనుకుంటున్నాను లేదా మంచిది కాదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ అట్ దిస్ టైమ్ ద రోడ్ విల్ బీ డార్క్ అండ్ దేర్ మే బీ థీవ్స్. అట్ దిస్ టైమ్ ద రోడ్ విల్ బీ డార్క్ అండ్ దేర్ మే బీ థీవ్స్ అంటే ఈ టైంలో దారి చాలా చీకటిగా ఉంటుంది, అలాగే అక్కడ దొంగలు కూడా ఉండొచ్చు అని. Another example is it's better for you to be careful no matter what. It's better for you or it is better for you to be careful no matter what అంటే ఏదేమైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండటం నీకు మంచిది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.